మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు 88వ జయంతిని కర్నూలు సమాచార శాఖ కార్యాలయ ఆవరణంలో విలేకరుల నిర్వహించారు. హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ జర్నలిస్టులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. రామోజీరావుని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేశామని తెలిపారు. గంట సీనియర్ గంట పెద్ద మంది మురళి రాని మురళి ముందుకు రాదు. గారి 88వ జయంతి సందర్భంగా కర్నూలు డిపిఆర్ ఆఫీస్ కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షల్ని మేము జరుపుకున్నాము. ఆయన సామాన్య కుటుంబం నుంచి అసామాన్య స్థాయికి ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఒక చిన్నపాటి ఫైనాన్స్ కంపెనీని నడుపుతూ జర్నలిజంలో తమకంటూ ఒక స్థాయిని గుర్తింపు తీసుకొచ్చి తర్వాత ఎంతోమందికి కొన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పించి అనేక ఒక మీడియా రంగంతో పాటు వ్యాపార రంగంలో కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చి ఆయన ఒక అంటే ప్రపంచ స్థాయిలోనే రికార్డు పొందినటువంటి ఒక వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఈరోజు మన మధ్యలో లేరు. ఆయన యొక్క జ్ఞాపకార్థంగా ఆయనని స్ఫూర్తిగా తీసుకుంటూ మన యొక్క అంటే నేను కూడా ఈ టీవీలో నుండి వచ్చినాను కాబట్టి ఆ యొక్క విశ్వాసంతో ఈరోజు కర్నూలులో జన్మదిన కార్యక్రమం జరుపుకున్నాము. నేను ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను.